12:21 చదవడమ్మా. కీడు వలన 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును ఏంటండి? కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎలా జయించాలట? దేవుని బిడ్డలు ఎలా జయించాలట? మేలు చేత జయించాలట. ఎంత కష్టం ఇది! మన మీద కీడు చేసేవారికి వెంటనే మన మనసు ఏమంటుంది? వాడు ఒక్క దెబ్బ కొడితే నువ్వు 2 దెబ్బలు కొట్టావు. ఇది ఈ లోకం మనకి నేర్పిస్తుంది. ఈ లోకం ఏం చేస్తుంది? వాడు ఒకటి తిడితే 2 తిట్టు. అయితే గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదే నా బ్రతుకు అనుకున్నవాడు అట్టనే బతకాల. ఎట్లా? ఈ భూమి మీదే నా బ్రతుకు అనుకున్నవాడు ఎట్ట బతకాలా? కొట్టినవాడికి 2 దెబ్బలు కొట్టాలా, తిట్టేవాడిని 2 ఎక్కువ తిట్టాలా. ఎప్పుడు? ఈ భూమి మీదే నా బ్రతుకు, ఇక మరణము తర్వాత నాకు బ్రతుకు లేదు. ఉన్నది ఒకటే పుట్టుక. కొంతమంది అంటున్నారు ఈ మధ్య ఏమంటే, ఉన్నది ఒకటే జీవితం, ఈ జీవితంలోనే నువ్వు తాగి తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇక మళ్ళీ జీవితం లేదు కదా, ఇప్పుడే పుట్టావు కదా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మరణం తర్వాత జీవితం ఉందని తెలియదు కాబట్టి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి మరణము తర్వాత జీవితం ఉన్నది. గట్టిగా చప్పట్ల కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఈయన పెద్ద చూసొచ్చాడయ్యా మరణం తర్వాత జీవితాన్ని. అబ్బా నేను చెప్తున్నాడు, మనం నమ్మాలి. మరణం తర్వాత జీవితం ఉంటా, నువ్వు చూసావా అంటాడు. పనులు నేను చూడలేదయ్యా, మరి ఎటు చెప్తున్నా? సరే నువ్వు అన్నావు కదా మరణం తర్వాత జీవితం ఉంటే నువ్వు చూసొచ్చావని. సరే నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఏదైనా పని చెప్పారనుకోండి, ఉదాహరణకి అంటాడు, ఏమంటాడు? కొడుకు ఏమంటాడు? రేపు వెళ్తా అంటాడు. ఎవడు వెళ్తాడంట? చెప్పండి. ఎప్పుడు? రేపు వెళ్తాడు. రేపు చూసావా? రేపు నువ్వు చూసావా? రేపు ఉందో లేదో నీకు తెలుసా? రేపు మరలా నీవు ఉందో లేదని నువ్వు ముందుగా చూసి చెప్పావా? ఎట్ట చెప్పావు? రేపు ఉందో లేదో ముందుగా ఎన్నట్టు చెప్పావు? వచ్చే నెల చేస్తా అని ఎట్ట చెప్పావు? వచ్చే సంవత్సరం చేస్తా అని ఎట్ట చెప్పావు? నువ్వు చూసావా? చూడలా. కానీ నీ మనస్సాక్షిలో నువ్వు నమ్ముతున్నావు రేపు ఉంటుందని. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. నేను ఎవరిని నమ్ముకున్నాను? యేసు ప్రభువుని నమ్ముకున్నా. హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను పై నుండి దిగి వచ్చిన వాడని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. నేను నమ్ముకుంది వేరే వ్యక్తినైతే నువ్వు అడగచ్చు, నేను నమ్ముకుంది ఎవరిని? యేసు ప్రభువుని. యేసు ప్రభు ఏమన్నాడు? నేను పై నుండి దిగి వచ్చిన వాడిని అన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? మరణమును దాటి నిత్య జీవములోకి మిమ్మల్ని తీసుకుని వెళతానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి? ఎవరూ చెప్పనటువంటి నిత్య జీవాన్ని గురించి నా యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. ఎవరూ చెప్పనటువంటి మరణము తర్వాత జీవితమును గురించి క్రొత్త నిబంధనలు మనం చదివితే ఎవరు చెప్పలేదు ఈ ప్రపంచంలో, నా యేసయ్య మాత్రమే చెప్పాడు. పాపానికి ఎలాగ శిక్ష ఉంటుందో ఆ శిక్ష నా యేసయ్యే భరించాడు. కాబట్టి యేసయ్యను నమ్ముకున్నాను కాబట్టి ఇప్పుడు యేసయ్య చెప్పినటువంటి మరణము తర్వాత జీవితం ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యము నిజమైనదే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు మీరు ఈ భూమి మీద నా బిడ్డలుగా ఉన్నారు కదా, మీరు కీడు చేసిన వారికి కీడు చేయక, ఏమంటున్నాడు? కీడు చేసిన వారికి కీడు చేయక మేలు చేత కీడుని. ఏంటిది నాయన, ఎంత కష్టం ప్రభు. కీడు చేసేవాడికి మేలటి చేయాలా? నా వల్ల కావట్లేదు. మీ గురించి కాదని చెప్పేది, నా గురించి చెప్తున్నా. నా వల్ల కావట్లేదు ప్రభు. నన్ను తిట్టేవాళ్ళని నాకు కోపం వస్తుంది కదా. ఎవరైనా తిడుతున్నారనుకో, నా మీద నిందలేస్తున్నారు, నా మీద నేను చెయ్యనిది కూడా చేశానని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ మీద నాకేమొస్తుంది? కోపం వస్తుంది కదా. వస్తుందా రాదా? కానీ దేవుడే ఉన్నాడు, నువ్వు కోపడకూడదు. హల్లెలూయా. నువ్వేం చేయకూడదు? కోపడకూడదు.
నిజమే, అతను నింద వేయటము నిజమే, అతను నా మీద కీడు చేయడము నిజమే. దేవా నువ్వు చూస్తా, అవును నేను చూస్తున్నాను. దేవుడే ఉంటాడు, నేను చూస్తున్నాను. వాళ్ళు నిందిస్తున్నారు, నేను చూస్తున్నా. వాళ్ళు కీడు చేస్తున్నారు, నేను చూస్తున్నా. కానీ నువ్వు మాత్రం ఏం చేయకూడదు, కోప్పడకూడదు. ఎందుకంట నీవు కానీ కీడు చేస్తే నా ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావు. ఏమంటున్నారు? నువ్వు కీడు చేస్తే నా ఆశీర్వాదాలు నీకు రావు. ఎందుకంటే అతను కీడు చేస్తున్నాడంటే అతను అన్యుడు. అతను కీడు చేస్తున్నాడంటే అతను అపవాది చేత బంధింపబడిన వాడు. అతను కీడు చేస్తున్నాడంటే అతనికి దేవుడి గురించి తెలియదు. ఒకవేళ తెలిసినా తెలియనట్టున్నాడు. కానీ నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు కీడు చేస్తే దేవుడి ఆశీర్వాదాలు రావు. నువ్వు మేలు చేస్తేనే దేవుడి ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, చూడండి ఒకసారి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదవండి అమ్మా. 5:44. యేసుప్రభు చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఏమన్నా అండర్లైన్ చేసుకోండి, ఏమంటాడు? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. అమ్మా ప్రార్థన చేయండి, హింసించు వారి కొరకు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభు చెప్తున్నాడు. ఏమని? ఏంటి ప్రభా ఇది? హింసిస్తున్నాడు ప్రభా, ప్రార్థన చేయి అంటున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. అయ్యా శత్రువయ్యా, నేను ఏ పని చేస్తుంటే ఆ పనిలో అతడు ఏం చేస్తున్నాడంటే వైరు లాగుతున్నాడయ్యా, నా టైరు కోస్తున్నాడయ్యా, నాకున్న వస్తువులన్నింటి పాడు చేసిపోతున్నాడయ్యా. రాత్రిపూట వస్తాడు. నేనేదో పొలం వేసుకున్నానయ్యా, పొలం వేసుకుంటే రాత్రి వచ్చి అక్కడ ఏదో చల్లిపోతున్నాడయ్యా, ఆ పొలం ఎదగకుండా శత్రువయ్యా, నేను ఏ పని చేస్తున్నా కీడు చేస్తున్నాడయ్యా అంటే యేసుప్రభు అంటాడు, మీ శత్రువుల గురికి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారు క్రొత్త నిబంధన జనం. హల్లెలూయా. పాత నిబంధన జనం కాదు. పాత నిబంధన అంటే తెలుసా? కంటికి కన్ను, పంటికి వాడు ఒక ఎకరం తగలబెడితే వాడి ఎకరం కూడా నువ్వు తగలబెట్టు. పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి వారిని ప్రేమించండి. ఏంటి ప్రభు వారిని ప్రేమించమంటావేందయ్యా? శత్రువు కదా. ఎస్ శత్రువే, కానీ ఎందుకు ప్రేమించాలి? పగ తీర్చుట నా పని అన్నాడు యేసు ప్రభు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా చెప్పండి. చెప్పట్లేవరు హల్లెలూయా అని? పగ తీర్చుట ఎవరి పని? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పాపములు ఆయన మీదకి వెళ్ళి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి రోగములు ఆయన మీదకి వెళ్ళి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి వ్యసనములు ఆయన మీదకి వెళ్ళి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పగ కూడా మీరు తీర్చుకోవద్దు. మీ పగ ఎవరు తీర్చుకుంటారు? మీ పగ ఎవరు తీర్చుకుంటారు? చెప్పట్లేవరు. మీరేమని ప్రభువా నీ పాపం చేశానయ్యా, నా పాపాన్ని క్షమించండి. మీ పాపం ఎక్కడికి వెళ్తుంది? యేసు ప్రభు మీదకి వెళ్తుంది. ప్రభువా నా రోగాన్ని స్వస్థపరచండి. మీ రోగం ఎవరి మీదకి వెళ్తుంది? యేసు ప్రభు మీదకి వెళ్తుంది. పగ కూడా మీరు తీర్చుకోవద్దంట. హల్లెలూయా. పగ కూడా చెప్పండి, పగ కూడా. ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి పగలు ఉన్నాయో తెలుసా? నాకు కనపడుతున్నాయి పగలు. రకరకరకరకరకర మండుతుంది. గడగడగడగడగడగా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు వాడు కనబడితేనే అంతమందిలో రగిలిపోతున్నాయి పగలు. ఎట్లా పాస్టర్ గారు మీరు చెప్తున్నారు కానీ మా వల్ల కాదండి, మీరు భలేగా ఉన్నారే అంటారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు మహా అయితే ఒక దెబ్బ కొడతారేమో, కానీ నా దేవుడు చూసి 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 కొట్టాడనుకో దెబ్బ, వాళ్ళు ఇంకా లెగవలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూస్తాడు 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 చూస్తాడు. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాళ్ళని వానికి హఠాత్తుగా మరణం వచ్చేస్తుంది.
చదవండి. అదే రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. 19 దేవుని ఉగ్రతకు ఏంటమ్మా దేవుని ఉగ్రతకు చోటియండి. ఎందుకయ్యా మీరు పగ పెట్టుకుంటారు? భలే వాళ్ళే. దేవుడి ఉగ్రతకు చోటియండి అయ్యా. దేవుడు చూసుకుంటాడు. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉంటే, నీ దేవుడు నిజమైన దేవుడైతే, నీవు మౌనముగా ఉంటే నీ పక్షముగా దేవుడు దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు చోటు హల్లెలూయా. ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి? నువ్వు ఇవ్వబోదు దేవుడి ఉగ్రతకు. వాళ్ళు ఒకటి తిడితే నువ్వు 2 తిట్టి మళ్ళీ లోపలికి వచ్చి యేసయ్యా చూడు ప్రభు, ఆమె నన్ను తిట్టింది ప్రభు అంటే దేవుడు ఏమంటాడు? ఊరుకో, నువ్వు కూడా 2 తిట్టావుగా, ఇంకెందుకు నాకు చెప్తావు? ఏంటి ఏమా దేవుడి ఉగ్రతకి ఏమి ఇవ్వాలి? చోటి. నువ్వు మౌనంగా ఉండు. చదువు తర్వాత చదువు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి. గట్టి కొట్టాలి గట్టిగా. అయితే ఏం చేయమంటావు ప్రభువా అంటే, నీ శత్రువుకి భోజనం పెట్టు. హల్లెలూయా. అమ్మో, ఏంటి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పాలి? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నీ శత్రువుకి వందనాలు చెప్పు, నీకు కీడు చేసేవారికి భోజనం పెట్టు, నీ కీడు చేసేవారికి మంచినీళ్ళు. అంటే నిజంగా చెప్పండి, దేవుని బిడ్డలారా, మామూలు కాదు. దేవుని బిడ్డలు మామూలు కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు అంటే ఎట్లుండాలి తెలుసా బాబోయ్? వాక్యము నిజంగా నువ్వు కానీ పట్టుకున్నావంటే నీ పక్షముగా దేవదూతల సైన్య సమూహాలు దిగుతాయి కిందకి, భూమి మీదకి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలా. అర్థం కావట్లా చాలామందికి వాక్యములో ఉన్నటువంటి శక్తి అర్థం కావట్లా. దాన్ని కానీ సరిగ్గా నువ్వు కానీ ఇంప్లిమెంట్ చెయ్యి, దేవుడి యొక్క అద్భుత కార్యాలు నీ పట్ల జరుగుతాయి. నిన్ను ముట్టుకోవాలంటే గజ వణుకుతారు. హల్లెలూయా. ఎప్పుడు? దేవుడి ఉగ్రతకు నువ్వు చోటిచ్చినప్పుడు. హల్లెలూయా. ఎట్లా చోటిస్తావు? నీ శత్రువుకి కూడా నువ్వు వందనాలు చెప్తావు, నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమిస్తావు, నీ శత్రువునికి నువ్వు భోజనం పెడతావు, నీ శత్రువుకు నువ్వు నీళ్ళు ఇస్తావు, నీ శత్రువుని నువ్వు మేలు చేస్తావు. నీ శత్రువుకు నువ్వు మేలు చేస్తున్నంతసేపు దేవుడు అంటాడు, నా బిడ్డ అంత మేలు చేస్తుంటే ఇంకా నువ్వు కీడు చేస్తావా? ఇక నీ పని అయిపోయింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దావీదు ఎంతమంది తెలిసిన వాళ్ళ చేతి అతను దావీదు తెలిసిన వాళ్ళు ఎత్తడమ్మా. దావీదు తెలిసింది ఎంతమందికి తెలుసు? సౌలు తెలుసా? ఎవరు? సౌలు ఒక రాజు. ఏం చేసేవాడు సౌలు? తరుముతుండేవాడు దావీదుని. దావీదు మేలు చేస్తుండేవాడు. దావీదు ఏం చేస్తాడు? దావీదు ఏం చేశాడు? గొలియాతును చంపాడా? దావీదు మేలు చేస్తున్నాడా? సౌలు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు, చంపాలని తరుముతున్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? చంపడానికి అవకాశమున్నా, చంపడానికి దొరికినా, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా, చంపడానికి దొరికినా అభిషిక్తుని నేను ముట్టుకోను అని చెప్పి అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే దావీదు మేలు చేశాడు, సౌలు కీడు చేస్తున్నా దావీదు మేలు చేశాడు. కాబట్టి దేవుడే సౌలును ఎవరికి అప్పగించాడు? ఎవరికి? అమాలేకీలకు అప్పగించాడు. హల్లెలూయా. అమాలేకీలు అంటే దేవుడికి ఎంత మాత్రం ఇష్టంలా. అలాంటి అమాలేకీలకి ఎవరిని అప్పగించాడు? సౌలు అప్పగించాడు. అంటే నీ శత్రువుని ఇంకో శత్రువుకి అప్పగిస్తాడు దేవుడు. గట్టిగా చప్పట కొట్టండి. గట్టిగా కొట్టాలా. ఎవరికి నేర్పిస్తాం మనం విద్య? మన తెలివితేటలు ఏ పాటి అండి? హల్లెలూయా. మన తెలివితేటలు మహా అయితే ఇక్కడిక్కడ, కానీ దేవుడి తెలివితేటలు ఎక్కడ కొట్టాలో. హల్లెలూయా. నువ్వు తీర్చుకోవద్దు పగ. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మేలు చేయి. నువ్వు దావీదులాగా నిన్ను తరుముతున్నా కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎవరు దావీదు? అల్లుడు. ఎవరు దావీదు? ఎవరు? సౌలు కూతుర్ని చేసుకున్నాడు. అల్లుడు కూడా తరుముతున్నాడు. అయినా కూడా దావీదు సౌలుకి మేలు చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి చనిపోయాడని చెప్తే ఏడ్చాడు. చనిపోయాడని చెప్తే
అందుకని కదా దావీదుని అంది నా హృదయానుసారుడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా, హృదయానుసారుడు. హీఈస్ మై ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు, నా హృదయం ఎరిగినవాడు, నా హృదయాన్ని వెంబడించినవాడు. దేవుడు అంటున్నాడు నా హృదయాన్ని వెంబడించినవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా చెప్పండి, ఇది వినటానికి బాగుంది కానీ చేసేదానికి మనం కూడా అలా చేయాలంటే నాకు కూడా ఉంటుంది అలా చేయాలని. కానీ ఎలా చేయాలి? ఎలా ప్రేమ రావాలి? చెప్పండి, ఎలా రావాలి ప్రేమ? ఎలా రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే ఆ ప్రేమ వస్తుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తేనే నువ్వు అలా ప్రేమించగలవు. లేదా నీ వల్ల కాదు, నువ్వు అనుకుంటే అవ్వదు. ఈరోజు వాక్యం విన్నావు కదా, నేను కూడా ఈరోజు నుంచి ప్రేమించాలి అనుకున్నావు అనుకో, 1 గంట 2 గంటలు ఉంటావు. సాయంత్రానికి ఏమైంది? ఓ ఈ మదన్ బాబు పాస్టర్ నాడు చెప్తుంటాడు, అబ్బా ఎవడి వల్ల అయితే నేను మంగళవారం ప్రాంగం రాను కూడా రాను ఓరనెట్టు చెప్తుంటాడు. ఓరకనే నేను రాను కూడా రాను. సాయంత్రం అవగానే మళ్ళీ పగ, వాళ్ళని ఎట్టు చేయాలి అటు చేయాలి అంట. కానీ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ జీవితంలోకి వస్తేనే మాత్రమే మీరు ప్రేమించగలుగుతారు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగునుగా. రోమీలకు రాసిన పత్రికలో అదే మాట చెప్పారు. 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5:5. రోమీలకు రాసిన పత్రిక 5:5 చదవమా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. నువ్వు ప్రేమించాలంటే అది నీ వల్ల కాదు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా అండి? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీ హృదయంలోకి దేవుని ప్రేమ వస్తుంది. దేవుని ప్రేమ ఏంది? మనుషుని ప్రేమ ఏంది? మనుషుల ప్రేమ అంటే నిన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తావు. దేవుని ప్రేమ ఏంది? నీ శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. అది నువ్వు అనుకుంటే అవ్వదు. అది ఎవరి వల్ల ఇది? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను ఏమని తెలుసా? ఆరాధన చేయాలా. హల్లెలూయా. ఏం చేయాలి? పాటలు పాడాలా. నువ్వు వంట చేసుకున్నప్పుడు పాటలు పాడుతున్నావా? నువ్వు బట్టలు ఉతుకున్నప్పుడు పాటలు పాడుతున్నావా? చెప్పాలా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలోకి దేవుని ప్రేమ వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు గీతాలు పాడుతూ దేవుని మహిమపరుస్తుంటావో, అప్పుడు నీ హృదయం దేవుడి ప్రేమతో నింపబడుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు పాడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, పగని కాదు. హల్లెలూయా. పగొద్దండి మనకి, పగ దేవుడు తీర్చుకుంటాడు. హల్లెలూయా. నిన్ను నిందించేవారిని ఆయనే చూసుకుంటాడు. వేటగాని ఊరిలో నుండి ఆయనే మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుని ఎవరు కాపాడారు? దేవుడే. నా దుర్గమా, నా శైలమా. ఆయనే రాసిన పాట. వేటగాని ఊరిలో నుండి నన్ను కాపాడుతావయ్యా అన్నీ రాశాడు ఆయనే. ఆ దావీదుగా ఆ గొప్ప ఆరాధికుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దావీదు నేర్పిస్తున్నాడు. యేసుప్రభు చెప్తుంది ఏం తెలుసా? పరలోకపు గవర్నమెంట్ గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. పరలోకపు ప్రభుత్వం ఏంటో తెలుసా? నువ్వు శత్రువును కూడా నువ్వు ప్రేమించు, నువ్వు శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ తరపున నీ పక్షముగా దేవుడే యుద్ధము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడి ప్రేమ వస్తుంది. అప్పుడు మాత్రమే నేను ప్రేమించగలను. నేను 2 వారాలు వచ్చాను. నాకు టైఫాయిడ్ జ్వరము. నాయన నాకు కానీ జ్వరం కానీ తగ్గితే నీ మందిరంలోకి వచ్చి నాయన నేను సాక్ష్యం చెప్పుకొని కానికిస్తాను అనుకున్నాను. దేవుడు నాకు స్పష్టపరిచాడు. తగ్గిపోయిందమ్మా. థైరాయిడ్ బాధ తగ్గిపోయిందా? ఏ ఊరి మీద గొట్లగట్ట? గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మయం పొరుద్దాం. యేసయ్యకే మహిమ. ప్రైజ్ ది లార్డ్ అన్న. మా పాపకి చంపలోపు ఫీవరు తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అలాగే మా వారు కారుకి కానీ లారీకి ఏ ఊరు వెళ్ళినా ప్రతిసారి క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ప్రభు చేస్తున్న మేలును బట్టి గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మయం పొరుద్దాం. మా పెద్ద కొడుకు పనికి పోనని ఏడ్చి సారాదాగా మొత్తుకుంటుంటే నేను ఏడ్చి ప్రార్థన చేసుకొని పనికి పోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా.
పనికి పోయిండు. మరి నా మనవరాలకి కిడ్నీలలో పాస్ ఆగిపోయినాయి అని కడుపులో నొప్పి వచ్చి అల్లాడిపోతుంటే తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, తగ్గిపోయింది తండ్రి. మరి నాకు కన్ను శుక్రం తీపించుకుంటే ఏం కారినా కారుతుంది, నీరు కారుతుంటే తండ్రి నా శుక్రం తీసిన కన్ను నీరు కారుకుంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, తగ్గిపోయింది తండ్రి. ప్రభు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన సంవత్సరం మరి 2 సెంట్ల స్థలం కొనుక్కుంటే మరి కొన్ని అమౌంట్ ఏమో తక్కువైనాయి. మరి ప్రభువా మరి ఏదైనా కానీ మరి నేనేం చేయాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. మరి ఈ సంవత్సరంలో మరి ఇంకా 30,000 ఏమో తక్కువైనాయి, అవి కూడా అందేలాగా చేయి ప్రభు అని చెప్పి నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నా. మరి మొన్న సోమవారం కల్లా మరి మా అబ్బాయి పనిచేసే మేస్త్రి అప్పటికప్పటికే ప్రభువా మరి ఏదైనా కానీ నాకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోవాలనుకున్నా. మరి డబ్బులు కొట్టారు, మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంత బాగానే ఉంది. సకలంగా మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నేను మదేలూరమ్మ, నడువు నొప్పి పక్క నొప్పి అల్లాడిపోతుందా, ఇప్పుడు చాలా వరకు తగ్గినట్టు కనపడుతుంది. ప్రార్థన చేసిన తర్వాత నడుము నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాక నిద్ర సరిగ్గా పట్టట్లా. వాడికి ఏంటి కళ్ళలోకి వస్తున్నాయండి. అన్నయ్య దగ్గర వేసి రక్తం తీసుకెళ్తే అది రాసుకొని అన్న తగ్గిపోద్దానంటే, అమ్మ రాసుకున్నాక ఏం లేదు, బాగా ప్రశాంతంగా నిద్రపోయినాను అని అన్నాడు. అన్నాక తర్వాత 460 మార్కులు నా బిడ్డకు వచ్చినాయి సార్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రైట్, ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారికి ప్రయోజనాలు. ఒంగోలులో ఉన్నాడు మా అబ్బాయి, కోడలు నొప్పులు పడుతుంటే ఫోన్ చేసిండు 5:30కి దేశపోయినానని. ఆ అమ్మాయికి తెల్లరత్న కణాలు తగ్గినాయి, ప్రాబ్లం అని చెబుతున్నారు. ఈ అమ్మాయికి ఎక్కడ ఉంటే ఏదన్నా ప్రాబ్లం ఒంగోలు దేశపోండి, గుంటూరు దేశపోమన్నారు. గుంటూరు దేశపోతే ఈ అమ్మాయికి 4 మరి డెలివరీ అయిద్దని చెబుతున్నారు. కానీ మళ్ళీ తెల్లారుజామున 6 దాకా ఏం చెప్పట్లా. మళ్ళీ ఈ అమ్మాయికి ప్రాబ్లము, తల్లి బతికితే పిల్ల ఉండదు, పిల్ల బతికితే తల్లి ప్రాబ్లము అని చెబుతున్నారు. నేను ప్రార్థించుకున్నా, యేసయ్యా ఏ ప్రాబ్లం లేకుండా 4 మరి డెలివరీ అయితే మంగళవారం ప్రార్థనకు వచ్చి నీ సన్నిధానంలో నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. నేను ఒప్పుకున్న అరగంటకి ఆ అమ్మాయి డెలివరీ అయ్యింది, 4 మరి డెలివరీ అయ్యింది. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా, నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నాకు నడుము నొప్పులు వచ్చినాయి. మీరు లేచి నిలబడి మీ నడుము మీద చేతి పెట్టుకోమన్నప్పుడు నేను చేయి పెట్టుకొని ప్రార్థించుకున్నా. ఎడవ నొప్పి తగ్గిపోయింది. నేను కుర్చీలో కూర్చున్నా. ఏ ఊరు మీది? కుర్చేడు నుంచి. నడుము నొప్పి లేదా ఇప్పుడు? ఇప్పుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు చేసిన మేలును బట్టి. 8 నెలల నుంచి గుండెల్లో నొప్పితో బాధపడుతున్నా. నేను దేవానికి స్వస్థత ఇచ్చే నన్ను బాగు చేయ 7 వారాలు వస్తానని ఒప్పుకున్నా, బియ్యం బతానని. నాకు స్వస్థత వచ్చింది, బాగైంది. హాస్పిటల్ గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. స్వస్థపరిచినేసి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారిని వందనాలు. నాకు మంచి ఆరోగ్యం బాగా ఇచ్చింది. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిండు. నడుము నొప్పి కూడా తగ్గిపోయింది, నాలో ఉన్న చీకటి వెళ్ళిపోయింది. దేవుడు నాకు ఎన్నో మేలు చేసిండు, అద్భుతాలు. నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మద్దోపాడు అయ్యగారికి వందనాలు. భయానికి జ్వరం తగ్గిపోయింది, నాకు ఈ గోడ నొప్పి కూడా తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయింది, గోడ నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి వందనాలు. మా సన్నమూరు కాలు మీద ముద్దబడి ఒకరోజు ఆసేది, ఒకరోజు తగ్గిపోతుంది. అట్టగా ఇక్కడికి వచ్చినా తగ్గిపోయింది 5వ వారం. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు వందనాలు. మాది ఇనుకొండ అవతల బొల్లా పెళ్ళి. ఈరోజు చర్చికి ప్రయాణం అయితే నడుము పట్టేసింది, బస్సులో కూడా కూర్చోలేకపోయా. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసి నాకు తగ్గిపోయింది, నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. శ్వాస ఆడుతుంది, నొప్పి లేకుండా తగ్గిపోయింది. నుంచి నేను వచ్చేటప్పుడు బాగా భారంగా లేసి ఇదంతా నొప్పిపోయిందమ్మా. తగ్గిపోయింది అయ్యా. ఏ ఊరు మీది? అబ్బాయి పాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఆశ్రమంకి పాస్టర్ గారికి వందనాలు. 3 రోజు నడువులు నొప్పుడుతో లేయలేకపోతా ఉన్నా. ఇప్పుడు నేను ప్రార్థన అటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది నడుము నొప్పి. నాకు బాగా నడుము నొప్పులుగా ఉండి కూర్చోలేకపోతున్నా. పాస్టర్ గారండి నడుము నొప్పుల మీద చెయ్యి పెట్టుకొని ఉండమన్నాడు. ఉంటే నొప్పి తగ్గిపోయింది నాకు. తగ్గిపోయింది. ఏ ఊరమ్మా? పార్వతీపురం అండి. ఎవరు తగ్గించారు?
ఏసయ్య. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్య గారు, నాకు బాగా నడువు నొప్పి వచ్చి ఎక్కువ పని చేయలేను. నడువు నొప్పి నిలబడమంటే నిలబడ్డా, కొంచెం నొప్పి తగ్గింది. ఇక్కడికి వచ్చినాక నొప్పి తగ్గిపోయింది. ఏ ఊరు మీది? పార్వతపురం. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి నాకు నడుము నొప్పి 11 నెలల నుండి ఉంది. మరి స్కానింగ్ తీస్తే మరి నాకు వెన్నుముక్క కిందకి తగ్గటం వల్ల నొప్పి తగ్గదని చెప్పారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోగా మరి దయచేయుడు ప్రార్థన మూలకంగా, మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మూలకంగా నాకు ఆ విశ్వాసం ద్వారా నన్ను స్వస్థపరిచాడు దేవుడు. ఇప్పుడు నా పనులు నేనే చేసుకుంటున్నాను. స్వస్థపరిచాడు. ఏ ఊరు మీది? మా సిద్ధాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ. మోకాళ్ళ నొప్పులు, నాకు షుగర్ ఉండి ఎక్కువ. హాస్పిటల్ పోతే నార్మల్గానే ఉండాలని చెప్పారు. సాక్ష్యం చెప్పుకుంటాను. షుగర్ నార్మల్ అయిపోయింది. ఏ ఊరమ్మా మీది? గంగార. ప్రభు స్వస్థపరిచాడు. షుగర్ నార్మల్ అయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు బాగా గుండెలు నొప్పి, నిద్ర రాదు పనుకుంటే. ఇప్పుడు ప్రార్థన చేసేది కొంచెం గుండెలు నొప్పి తేలిగ్గా ఉందా ఇప్పుడు? ఏ ఊరు మీది? దేకనకొండ. దేకనకొండ. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు గుండె నొప్పి ఉందయ్యా. సంవత్సరం మందులు ఆడినా తగ్గలేదు. ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నా తగ్గి. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. నాకు నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాయా, కాళ్ళు పగలటం తీసి నడవలేకపోతున్నా అన్న, తగ్గిపోయాను. స్వస్థత వచ్చింది. నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గుండె నొప్పి, మెల్ల నొప్పి తగ్గిపోతే 5 వారాలు వస్తారు అనుకున్నా. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? అద్దెకి. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మవారికి ఉన్నాను. నాకు వచ్చే పొద్దున్న లేయగానే గుండెలు నొప్పి వస్తుంది అండి. అలా మంగళవారం పోయిన వారం వద్దాం అనుకున్నాం, రాను కుదరక రాలే. ఈ వారం వచ్చిన తగ్గిపోయింది. బాగానే పాచింది. గుండె నొప్పి తగ్గిపోయింది అంటున్నారు. ఏ ఊరు మీది? లేచింది. ఏ ఊరు? తండ్రి నాయన గంగదేపల్లి. లేచేది తండ్రి ప్రార్థన చేసుకో. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. అమ్మగారికి వందనాలు. మా చీమట మా అమ్మాయికి 2 నెలల నుంచి నడువు నొప్పి పడుతుంది, అరిగిపోయింది. అందరూ ఆపరేషన్ చేయాలని చెప్పారు. మంగళవారం సాక్ష్యం చెప్తాను అనుకున్న తగ్గిపోయింది. స్వస్థపరిచడి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మంగళవారం రోజు మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలుగా తరలివచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి కుటుంబాలు రక్షించబడినట్లు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు మీరందరూ కూడా కుటుంబాలుగా తరలి వచ్చి ప్రేయర్ ల్యాండ్లో జరిగేటువంటి ప్రార్థనల్లో ఏకీభవించగలరు. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ప్రేమ విందు కలదు. వచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకై వ్యక్తిగతంగా ప్రార్థించబడును. గాడ్ బ్లెస్ యూ.